on behalf of all Mahila Police, thank you once again, sir. Thank you very much. మహిళా పోలీసులు అందరి తరపు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇప్పటివరకు మాకున్న చాలా క్వశ్చన్స్కి ఈ జియో వాళ్ళకి ఆన్సర్ దొరికింది సార్. నెక్స్ట్ మా హైఆర్టీ కోసం చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ జియో సార్. థ్యాంక్ యూ సీఎం సార్. అండి, నా పేరు మాధులత. నేను పెందుతి మండలం గుర్రపాలెం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులో పనిచేస్తున్నాను. ఇన్ని రోజులు ఆఫీస్లో మహిళా పోలీస్ అంటే ఒక వాల్యూ లేకుండా ఉంది సార్. అందరూ కూడా చూసి ఏంటి వీళ్ళకి ఏం పని ఉండదు అని చెప్పి పని లేదు అంటూనే ఆఫీస్లో అన్ని పనులు కూడా మేము చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ జియో వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మొత్తం ఆఫీస్లో నాకంటే ముందు అందరూ చూసారు. ఇది మా సెక్రటరీ గారు, ఎండిఓ మేడం అందరూ చూసి ఆ జియోని మీకు ఇంత బాగా వచ్చింది మీ సర్వీస్ రూల్స్ అని నాకు తెలియని వ్యక్తులు కూడా నాకు వాట్సాప్ చేసి అది పంపించారు సార్. దీనికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మా మహిళా పోలీసులు అందరి తరఫున పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మాకు పోలీస్ స్టేషన్కి ఇప్పుడు అటాచ్ చేయడం వల్ల మేము ఇంకా బాగా పనిచేయగలమని, విలేజ్లో అందరికీ సేవలు ఇంకా దగ్గరుండి బాగా అందించగలని అనుకుంటున్నాను. అలాగే సీఎం గారికి, డీజీపీ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సిఐ గారికి, మా సార్కి, ఎస్ఐ సార్కి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాను. నా పేరు రమాదేవి. ఈ మొన్న 15/9 జియో తర్వాత ఇది రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. అది తీసిన తర్వాత ఇందులో ఇచ్చిన ప్రకారం అయితే కనుక ప్యారలల్గా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మేము చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా అందరం చాలా సంతోషపడ్డాం ఈ జియో చూడగానే. జియో నెంబర్ 1 అని ఇది ఇచ్చారు. ఇందులో ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా వ్యాలిడే, చాలా శ్రమకు వచ్చి తీర్చిదిద్దినట్టు ఉన్నారు. ఇది ప్రతి విషయంలోని కూడా మేము సాటిస్ఫై అయ్యామండి కంప్లీట్గానే. ఎందుకంటే ప్రమోషన్ అయితేనేమి, మాకు లీవ్ అథారిటీ అయితేనేమి, తర్వాత క్యాడర్ అనేది కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో. ఇంకా ఎక్కువగా అంటే మాకు ఇప్పుడున్న సపోర్ట్ని తీసుకుంటే ఇంకా ఎక్కువగా మేము సర్వీస్ చేయడానికి అవకాశం ఉన్నది. నా పర్సనల్ ఒపీనియన్ కూడా మొన్న కూడా నేను అన్నాను, యూనిఫామ్ విషయంలో కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. దీన్ని బట్టి మేము గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడో అంటే నేను గ్రామ సచివాలయంలో చేస్తున్నాను, ఎక్కడో మాది ఇక్కడికి పెందుర్తి స్టేషన్కి 18 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఒక ఆడపిల్ల వచ్చి కంప్లైంట్ చేయాలి అని అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను ఆ పక్కనే ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పడం, డొమెస్టిక్ వైలెన్స్ అయితేనేమి, ఒక చైల్డ్ మ్యారేజ్ అయితేనేమి, ఇలాంటి విషయాల్లో కూడా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది ఈ పోస్ట్ అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఈ ముఖ్యంగా ఈ జాబ్ చాట్ చూసిన తర్వాత కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. దీనికి మేము గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా థ్యాంక్స్. మా డ్యూటీస్ ఏంటి, మా యూనిఫామ్ కోసం. యూనిఫామ్ అనేది మా కళ సాకారం చేయించారు మీరు. అసలు యూనిఫామ్ ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ప్రతిరోజు యూనిఫామ్ వేసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే కొంతమంది వ్యతిరేకత చూపించారు. కానీ యూనిఫామ్ అంటే మాకు గౌరవం లభిస్తుంది అండ్ ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది. యూనిఫామ్ ఇవ్వడం, నెక్స్ట్ ఇంకా క్రైటీరియా, ఎలిజిబిలిటీ ఇవన్నీ చూపించారు. నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్స్ అన్నీ కూడా మాకు క్లియర్గా చూపించారు. వీటన్నిటి మీద మాకు క్లారిటీ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు రాధా అండి. నేను మురళీనగర్ కోర్ సెక్రటేరియట్లో వర్క్ చేస్తాను. Working as Mahila Police from 1+ years. Yesterday, everyone knows that Jiyo has been released on Mahila Police job chat, the series of recruitment, how the people to Mahila Police will be recruited, the appointing authority, and the reservation which will be existing for Mahila Police, and all were categorized in the Jiyo itself. First of all, we are very grateful to our Honorable Chief Minister Jagannath Reddy Garu for implementing such a Jiyo strongly, and we are really working forward to work with the Home Department. We are very happy with this Jiyo. మహిళా పోలీసుగా పనిచేస్తున్నాను. మా వార్డు 1 మధ్యలో ఉంది. 1 మధ్యలో మొత్తం 26 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నాను. ఎస్టర్డే నిన్న జియో ఒకటి విడుదల చేశారండి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా మహిళా పోలీసులందరినీ కూడా హోమ్ డిపార్ట్మెంట్
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని యూజ్ చేస్తూనే ఉంది. జీబీఎంసీ అదే మున్సిపాలిటీ పనులు చేసాం, హెల్త్ వర్క్స్ చేసాం, ఈవెన్ ఐసీడీఎస్ చేసాం, మన హోమ్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా చేసాం. మాకు ఇప్పటి వరకు 2.5 years అయింది మేము జాయిన్ అయ్యి, మాకు క్లారిటీ అనేది రాలేదు. నిన్న జీవన్లో ఒక క్లారిటీ, వీఆర్ వెరీ 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 హ్యాపీ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఫస్ట్ నుండి కూడా చాలా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఏ విషయంలోనైనా ఎక్కువగా మాది మాస్ ఏరియా అవడం వల్ల ఎక్కువ డొమెస్టిక్ కేసెస్ అవి ఉంటాయి. అది ఆ కేసుల గురించి మా సిఐ గారికి కానీ, ఇన్స్పెక్టర్ గారికి కానీ, బ్లూ బ్లాక్స్ కానీ ఎవరికి ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే మా దగ్గరికి రావడం, లేకపోతే వాళ్ళు తీసుకొని రండమ్మా అని చెప్పడం చేస్తున్నారు. మేము చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇలాగే క్లియర్ చేసాం. అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా ఇలాగనే క్లియర్ చేసాం. చాలా మంది హై క్వాలిఫైడ్ పీపుల్ ఈ మహిళా పోలీసులుగా ఉన్నారండి. ఎంఏ బీఈడీలు, పీజీలు, ఎంకామ్లు, ఎంబీఏలు చాలా చాలా చేశారు. జగన్ సార్ మన ముఖ్యమంత్రి జగన్ సార్ మాకు చాలా 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 మంచి చేశారండి. ఆయన దయ వల్ల మేము హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. మాకు మా డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రోత్సాహం ఇక మీదట కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తూ ఇంకా ముందుకి మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. Congratulate everyone for getting the new GO from government regarding our promotions. And also I would like to very thankful to CM sir and DGP sir because they are giving full perfection about our Mahila police system and its duties and also its responsibilities. Sir, they trusted you, they trusted us. So we swear you, sir, we give good services to the common people and also we are giving our full-fledged willingness to the police department. And also finally we give responsibilities and we protect common people and women and children and also draft categories people also. Finally, I would like to thanks for giving this opportunity to speak here. Good evening to one and all. Me myself, Sirisha, representing from Prashanti Nagar Sachivalayam from the Duvada PS. యాక్చువల్గా ఈరోజు ఈ మెసేజ్ అన్నది ఒక థ్యాంక్స్ గివింగ్ మెసేజ్ టు ఆల్ ద డిగ్నిటరీస్ ఇన్ ద హోమ్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. మేము జాయిన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 2.5 years ఈ మహిళా పోలీసులుగా వర్క్ చేస్తూ ఉన్నాము. కానీ మేము మన డిపార్ట్మెంట్కి ఎంత పనిచేస్తున్నామో మిగిలిన డిపార్ట్మెంట్స్కి అంతే పనిచేస్తున్నాము. రికగ్నిషన్ అన్న లేకుండా వర్క్ చేస్తూ వచ్చాము. బట్ యాజ్ యూజువల్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ మనదే ఫస్ట్ అయింది, హోమ్ డిపార్ట్మెంటే అయింది. రిక్రూటింగ్ ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంటే అయింది. అలాగే ఎస్ఆర్స్ ఓపెన్ చేయడం కానీ ఏదైనా కూడా ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంటే అయింది. ద సేమ్ వే కేటగిరీ డిస్క్రిమినేషన్ లేకుండా ఫస్ట్ టైం మేబీ మిగిలిన అందరు సెక్రటరీల కన్నా ముందు వాట్స్ ఆర్ ఫ్యూచర్, వే వీఆర్ గోయింగ్ ఫర్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ అప్కమింగ్ 10-15 years అన్నది డిపార్ట్మెంట్ నుంచి మాకు క్లారిటీ వచ్చింది. సో మేమైతే కనుక మహిళా పోలీసులు అందరం కూడా చాలా గ్రాటిట్యూడ్తో ఫీల్ అవుతున్నాం దానికోసమని. ఎందుకనంటే ఇప్పటి వరకు మేము మహిళా పోలీసులుగా జాయిన్ అయ్యాము, తర్వాత మేము హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తామా, ఐసీడీఎస్కి వెళ్తామా, లేకపోతే రెండిట్లో వెళ్తామా, ఏంటి మాది అన్నది ఒక లైక్ చాలా అంబిగ్విటీ అన్నది ఉండింది మా కెరియర్లో. కానీ నిన్న రిలీజ్ చేసిన జీవో వల్ల వాట్సాప్ ఫ్యూచర్, అలాగే మేము నెక్స్ట్ ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారంటే కూడా యూఆర్ గోయింగ్ టు బీ లైక్ దిస్. సో ఇప్పుడు మహిళా పోలీసులుగా ఉన్న తర్వాత సీనియర్ మహిళా పోలీస్ అవుతాం, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వరకు. అసలు సిఐ వరకు అన్నది మేము అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఎవరు కూడా. ఏఎస్ఐ, ఎస్ఐ వరకు మాత్రమే మా మైండ్లో అన్నది ఉంది. సిఐ అన్నది ఇట్స్ ఎ వెరీ డిగ్నిటరీ పోస్ట్. డీజీపీ సార్ కానీ, స్టేట్ గవర్నమెంట్ సీఎం సార్ కానీ మాకు ఎంత మంచి పోస్ట్ వరకు మాకు ప్రమోషన్స్ ఇచ్చినందుకైతే మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాము. రెండోది ఏంటంటే క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే కనుక సేమ్ కేటగిరీ 1 క్వాలిఫికేషన్స్తో మాత్రమే కంటిన్యూ అవుతున్నాము. ప్రమోషన్ టెస్ట్లు అయితే కానీ అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత మేము ఒక ప్రమోషన్ టెస్ట్ అనేది రాయొచ్చు. ప్రతిదానికి కూడా ఒక 5 years అని చెప్పేసి మాకు ఒక బౌండరీ పెట్టి 5 years తర్వాత మా కెరీర్ గ్రోత్ అన్నది ఎలా ఉంటుంది, మీరు ఎంతవరకు మీ కెరియర్లో
గ్రో అవ్వచ్చు అన్నది అని చెప్పి మాకు ఒక మంచి గైడ్ లైన్స్ అన్నదైతే నిన్న జీవోలో రిలీజ్ అవ్వడం అన్నది జరిగింది. అలాగే ట్రైనింగ్స్ గురించి కూడా ఇవ్వడం అన్నది జరిగింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మహిళా పోలీస్ అందరం అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. యూనిఫామ్ అన్నది ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఇచ్చే వస్తువు అనే చెప్పాలి. యూనిఫామ్ లేకుండా వెళ్ళిన మహిళా పోలీస్కి, యూనిఫామ్ వేసుకొని వెళ్ళిన మహిళా పోలీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ఒక స్లాష్ వేసుకొని వెళ్తేనే చాలా డిఫరెన్స్ అనేది మేము పబ్లిక్లో చూడగలుగుతున్నాము. సో యూనిఫామ్ ఇస్తే కనుక వీఆర్ మచ్ మోర్ ఇన్ టు అవర్ హోమ్ డిపార్ట్మెంట్ and our mother department also. I am very proud to say that I am from the home department. సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మా అందరి లైఫ్లో అంటే మాకు స్లైడింగ్స్లో కానీ వేరే కెరీర్స్ కానీ ఆప్షన్ వచ్చినా కూడా మాకు ఈ డిపార్ట్మెంట్ అంటే ఉన్న ప్రేమతో మేము ఈ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతున్నాము. మేము కంటిన్యూ అవుతూ ఉన్నందుకు మేము ఈ రోజైతే మాత్రం చాలా హ్యాపీగా మహిళా పోలీసులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. థ్యాంక్స్ టు సీఎం సార్ అండ్ థ్యాంక్స్ టు డీజీపీ సార్. एक एक बूंद मिलके समुद्र बन जाता है అని అంటారు. దోస్ ద సేమ్ వే సిఐస్ కానీ ఎస్హెచ్ఓస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోఆపరేషన్ లేనిదే మా డ్యూటీ అన్నది మాకు ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా చేయడానికి అన్నది లేదు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ టు థ్యాంక్ ఆల్ అవర్ సుపీరియర్స్ అండ్ ద డిగ్నిటరీస్ హూ ఎవర్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను కొండేవల్స్ మహిళా పోలీస్గా చేస్తున్నాను, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో. ముఖ్యంగా చెప్పాలంటే అసలు మేము ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఈ 2 years సర్వీస్లో మేము చాలా నేర్చుకున్నాము. కానీ మొన్న ఒకసారి మాకు డ్రెస్ కోడ్ ఇస్తారు, మమ్మల్ని కూడా ఇలా పోలీసులుగా ట్రీట్ చేస్తారు అంటే మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ మళ్ళీ ఎందుకు ఆపారో అని చెప్పి కొంచెం మేమైతే చాలా బాధపడ్డాం. ఇప్పటి వరకు కూడా మాకు ఒక క్లారిటీ లేదు, అటు జీవీఎంసీకి పనిచేస్తున్నామా లేదంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నామా అన్నది మాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే జీవీఎంసీకి వెళ్తే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటమ్మా మీకు ఇక్కడ ఇంకా మాకు జీవో తెలియదు అనేసి ఇప్పటి వరకు ఇలా మాకు తెలియచేది కాదు. కానీ ఇప్పుడైతే మాకు క్లారిటీ వచ్చింది. ఇంకా ఏంటంటే మాకు కొంచెం ఆనందంగా కూడా ఉంది కొంచెం, ఎందుకంటే మాకు మహిళా పోలీసు తర్వాత సీనియర్ మహిళా పోలీసు ఏఎస్ఐ ఎస్ఐ సిఐ వరకు మాకు ర్యాంకులు ఇచ్చారు. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా బాగుంది. ఇంకా ఏంటంటే ఇప్పటి వరకు ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలా ఆ డిపార్ట్మెంట్లో పనిచేయాలా అన్నది మాకు క్లారిటీ లేదు, కానీ ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. సో మేమైతే చాలా హ్యాపీ. నెక్స్ట్ ఈ జియో తెచ్చినందుకు సీఎం సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నమస్తే అండి, నేను మీను భూషణ్, దువ్వాడ సెక్రటరీ ఫర్ సచివాలయం మహిళా పాలసీ. Today I am here to speak a few words regarding the GO released by the police department yesterday. This GO can be only taken as a positive, progressive and a very encouraging step to all our Mahila Police. Mahila Police has been a parallel system. We believe that it's the brainchild of our CM sir, and he wanted more women force into the police department. So this Mahila Police is being integrated into the police department through this GO, and by this GO our recruitment process, our professional career path and our promotional growth has been taken care of. Now we have a clear-cut idea of all our career development. More than us, our juniors also can know how they can grow in this Mahila Police system. We have been working for the last 2 years in our villages and wards and doing various activities for women. And with this GO, along with the uniform which has been given to us, I believe that we can do better, more effectively and work better. There is only one. We are very proud to be part of this police department. We want to contribute in a positive way for the development of women and children. There is only a small request to our DGP sir that we have been recruited by a tough competitive exam, and many of us are physically unfit and handicapped. So looking into our situation, please don't give us bandobast duties. That is the only request I ask for. Use our capabilities in various other ways like computer work and counseling. We are willing to do all work for the police department, and we want to make the police department proud of our capabilities. And I thank
our CM sir and DGP sir for this positive step. This is very encouraging, and our sincere and heartfelt thanks to them. This is Duvada Mahila Police signing off.